వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు మన దగ్గర సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ శర్మల గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు హస్బెండ్ తన వైఫ్తో ఎందుకు ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కానీ మనీ రిలేటెడ్ డిస్కషన్స్ కానీ ఎందుకు చేసుకోరంటారు? నిజంగా ఇది ఇన్ రియాలిటీలో జరుగుతుందా? ఒకటి ఏంటంటే, మీ దగ్గర చాలామంది క్లయింట్స్ వస్తారు. సో నిజంగా ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ నిజంగా అలా అక్కడ ఉందా, కనిపించిందా మీకు? సో బేసిక్గా యూజువల్లీ ఉండేటువంటి పరిస్థితులు ఎట్లుంటాయనంటే, ఉమెన్కి ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది కంపారిటివ్లీ తక్కువగా ఉండుండేది, ఇప్పటికీ స్టిల్ కొంత ఉంది. ఓకే. సో దీన్ని ఒక కేస్ స్టడీ తోటి చెప్తాను. రీసెంట్గా ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేశాను. గూగుల్లో కొట్టినా మేబీ యూట్యూబ్లో కొట్టినా దొరుకుతుంది అది. మెన్ ఉమెన్ ఆల్టర్నేటివ్గా ఒకటే స్ట్రేట్లలో నుంచోబెడతారు. సో అవతల ఒకళ్ళు నుంచొని ఫైనాన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఒక స్టెప్ ముందరికి వేయండి, ఆన్సర్ తెలియని వాళ్ళు ఒక స్టెప్ వెనక్కి వేయండి అని చెప్పి ఒక 5-6 క్వశ్చన్స్ ఏదో అడుగుతారు. సో 5-6 క్వశ్చన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే ముందున్నారో వాళ్ళందరినీ ఒకసారి వెనక్కి తిరిగి చూడమంటారు. వెనక్కి తిరిగి చూసినప్పుడు వెనకాల లైన్లో మొత్తం కూడా ఉమెనే ఉన్నారు. సో బేసిక్గా సోషల్ ఎక్స్పెరిమెంట్ తోటి వాళ్ళు ఉమెన్కి ఆ ఫైనాన్షియల్ అవేర్నెస్ లేదు, ఉమెన్ చాలా వెనకబడిపోయారు అనే ఒక విషయాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. నాకు అది చూసినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. బేసిక్గా ఒకప్పుడు అని అంటే సరే, ఉమెన్ చదువుకునే వాళ్ళు కాదు, యూజువల్లీ మెన్ యూస్ టు టేక్ ద చార్జ్. వాళ్ళు బయటికి వెళ్ళడానికి అవకాశాలు లేవు. సో వాళ్ళకి బయట నుంచి ఇన్ఫర్మేషన్ ఏది రాదు. సో వాళ్ళకి అవగాహన లేదు అని అంటే ఐ వుడ్ అగ్రీ. బట్ ఇప్పుడున్న కండిషన్లో మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, ఉమెన్ దగ్గర సెల్ ఫోన్ ఉంది. మీకు ఇంటర్నెట్ ఉంది, ఉమెన్కి ఇంటర్నెట్ ఉంది. మీరు యూట్యూబ్ చూస్తారు, ఉమెన్ యూట్యూబ్ చూస్తారు. మెన్ యూట్యూబ్లోంచి ఫైనాన్స్ నేర్చుకున్నారు, ఉమెన్ యూట్యూబ్ నుంచి ఫైనాన్స్ నేర్చుకోలేదు. యూ గాట్ ద పాయింట్. ఫైనాన్స్ ఈజ్ నాట్ థాట్ ఇన్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీలో టీచ్ చేసింది కాదు, ఫైనాన్స్ స్కూల్లో టీచ్ చేయలేదు. మరి ఫైనాన్స్ ఎక్కడ టీచ్ చేస్తున్నారు? ఇప్పుడు యూట్యూబ్ నుంచే నేర్చుకుంటున్నారు. యూ హ్యావ్ బుక్స్ అవైలబిలిటీ, అది అందరికీ యాక్సెస్ ఉంది. నో వన్ కెన్ స్టాప్ యూ. ఇప్పుడు ఎవరైనా బుక్స్ చదువుతుంటే వద్దన్నారా? అంటే ఇక్కడ చిన్న డౌట్ సార్, ఫినాన్స్ అంత నాలెడ్జ్ లేదు అన్నట్టు ఇప్పుడు మీరు చెప్పారు. సో ఇప్పుడు నార్మల్గా మెన్స్ కంటే ఫీమేల్స్ ఉమెన్సే ఎక్కువ స్టడీస్లో కానీ వాళ్ళే ముందున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినాన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇప్పుడు ఎంబీఏలో కానీ, సో ఎంబీఏ ఫినాన్స్ కానీ, ఎంబీఏ సేల్స్ కానీ, సో అక్కడ కూడా చాలామంది ఉమెన్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకి మనకి కంపేర్ చేసి మరి అంతమంది ఉన్నా కానీ ఎందుకు వెనక ఉన్నారు? నేను ఇప్పుడు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎక్కడ తేడా వస్తుంది అనేది. అదే బేసిక్గా మీరు చెప్పిన లాజిక్ చాలా కరెక్ట్. వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు, స్టడీస్లో టాప్లో ఉన్నారు, ఎంబీఏ ఫైనాన్స్ చేస్తున్నారు, దే హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్, ఇవన్నీ జరుగుతున్నాయి. జాబ్స్ చేస్తున్నారు, ఎక్కువ శాలరీ సంపాదిస్తున్నారు. కానీ అయినా కానీ ఎందుకు ఈ ఫైనాన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్లో వెనకబడి ఉన్నారు? ఇదే ఒక పెద్ద ప్రశ్న. యాక్సెసిబిలిటీ అందరికి ఉంది. గతంలో లాగా మీరు ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళొద్దనే కండిషన్ లేదు, అసలు లేదు. డిస్పైట్ ఆఫ్ ఎనీ కండిషన్స్ ఉమెన్ ఆర్ గోయింగ్ అవుట్ అండ్ వర్కింగ్. వాళ్ళు పని చేస్తున్నారు, దే హ్యావ్ కొలీగ్స్. ఇప్పుడు మెన్కి ఎట్లా కొలీగ్స్ ఉన్నారో ఉమెన్కి కొలీగ్స్ ఉన్నారు. మెన్కి ఎట్లా డిస్కషన్స్ జరుగుతాయి, ఉమెన్కి డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరి ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నప్పుడు కూడా ఎందుకు వెనకబడి ఉన్నారు? ఈవెన్ దో సేమ్ ఫైనాన్స్ డొమైన్లో వర్క్ చేసినటువంటి వాళ్ళకి కూడా ఎందుకు ఈ ఫైనాన్స్ రిలేటెడ్ నాలెడ్జ్ లేదు, పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ ఎందుకు నాలెడ్జ్ లేదు? ద డిఫరెన్స్ ఈస్ అడాప్టబిలిటీ, యాక్సెప్టెన్స్. ఉమెన్కి బై డిఫాల్ట్గా ఉమెన్ ఎక్కువగా సెక్యూరిటీకి టాప్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే భద్రత ఎక్కువ కావాలి, నేను, నా కుటుంబం, నా పిల్లలు భద్రంగా ఉండాలి. ఇది పాజిటివ్ ఎలిమెంట్. ఓకే, ఈ భద్రంగా ఉండాలి అనే ఒక దాంట్లో నుంచి కొత్త వాటిల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి యూజువల్గా కొంతమంది ఇంట్రెస్ట్ చూపారు. అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, నాట్ ఆల్ ద ఉమెన్. ఇక్కడ గుడ్ థింగ్ ఇంకొకటి చెప్తాను. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్లో మెజారిటీ ఆఫ్ ద క్లయింట్స్ ఉమెన్ ప్రెషర్ వల్లే వస్తారు నా దగ్గరికి. ఉమెన్నే పంపిస్తారు. ఉమెన్ చెప్పడం వల్ల, అంటే వాళ్ళ ఇంట్లో వైఫ్ చెప్పడం వల్ల నా దగ్గరకు వస్తారు క్లయింట్స్. లేదా ఉమెన్ డైరెక్ట్గా అప్రోచ్ అవుతారు, ఎక్కువ వాళ్ళే వస్తూ ఉంటారు. అంటే అక్కడ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్, అండ్ ఐ హ్యావ్ సీన్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద క్లయింట్స్ ఆల్సో. సో అక్కడ నేను అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ ఏంటంటే, వాళ్ళకి తెలిసిన ట్రెడిషనల్ మెథడ్లోనే ఉండడానికి ఇష్టపడతారు. అంటే దే వాంట్ దట్ కంఫర్ట్. నాకు తెలిసిన దాంట్లో నేను ఉంటే నాకేం జరగదు అనే ఒక సైకలాజికల్ కంఫర్ట్ జోన్లో ఉంటారు. అంటే నాకు ఎఫ్డీలోనే డబ్బులు ఉండాలి, అవును, ఒక ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఉండాలి, ఒక గోల్డ్లోనే డబ్బులు ఉండాలి, ఒక భూమి మీద డబ్బులు ఉండాలి, ఇల్లు ఉండాలి కదా. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నౌ మెన్ ఆర్ బయింగ్ హౌస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ఉమెన్ ప్రెషర్. అంతే, ఉమెన్ ప్రెషర్ వల్లే కొంటారు. ఎందుకు? ఆ సెక్యూరిటీ అనేది చిన్నప్పటి నుంచి విని 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 వాళ్ళు అదే సెక్యూర్ జోన్లో ఉన్నారు. బేసిక్గా ఉమెన్ ఆర్ ద బెస్ట్ అట్ బడ్జెటింగ్. బడ్జెట్ని ప్లాన్ చేయడంలో, బడ్జెట్ని ఎగ్జిక్యూట్ చేయడంలో వాళ్ళకి మించిన వాళ్ళు లేరు.
మీరు 10,000 ఇస్తే 10,000లో 1,000 రూపాయలు మిగులుస్తారు వాళ్ళు. మళ్ళీ 20,000 ఇస్తే 20,000లో 2,000 మిగులుస్తారు వాళ్ళు. మీ ఇంటిని ఇంతలో ప్లాన్ చేయండి, మీ ఖర్చులు ప్లాన్ చేయండి అని అంటే దే ఆర్ బెస్ట్ ఎట్ బడ్జెటింగ్. బట్ రిస్క్ తీసుకోవడంలో వెనకబడిపోయి ఉన్నారు, బాగా వెనకబడ్డారు. సో ఆ స్పూన్ ఆఫ్ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సి ద గ్రోత్ కమ్స్ విత్ దట్స్ రిస్క్. ఐ టెల్ యూ, ఇప్పుడు మన రియల్ లైఫ్లో రిస్క్ అంటే ఎంత సింపుల్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు మన జనరేషన్ కంటే ముందు అసలు ఉమెన్ బయటికి పంపడానికి భయపడేవాళ్ళు. రిస్క్ తీసుకొని బయటికి పంపారు, ఒక అడుగు ముందలకు వేశారు, ఎదిగారా అదే ఉమెన్. చదివిన తర్వాత అసలు ఉమెన్ జాబ్కి పంపేవాళ్ళు కాదు, రిస్క్ తీసుకొని ఒక అడుగు ముందలకేసి ఉద్యోగానికి పంపారు, ఎదిగారా. సో రిస్క్ తీసుకొని ఒక అడుగు ముందలకి వేస్తే జరిగే జీవితంలో ఇదే గ్రోత్ కమ్స్ విత్ ఎ స్పూన్ ఆఫ్ రిస్క్. అభివృద్ధి, ఎస్, అభివృద్ధి ఒక స్పూన్ ఆఫ్ రిస్క్ తోటే వస్తుంది. ఆ స్పూన్ ఆఫ్ రిస్క్ తీసుకోకుండా అభివృద్ధి ఎక్కడి నుంచి సాధ్యమవుతుంది? మీరు అనుకునేటువంటి ఆ బంగారం కొంటున్నారే, అది పెరుగుద్దన్న నమ్మకం ఉంది, అందులో రిస్క్ లేదా? మీ బంగారం పోదని గ్యారంటీ ఉందా? దొంగతనం జరగదని గ్యారంటీ ఉందా? కానీ మీకు అది తెలుసు కాబట్టి మీరు అది సేఫ్ అని అనుకుంటున్నారు. దేర్ ఈస్ రిస్క్ దేర్ ఆల్సో. ల్యాండ్ సెక్యూర్డ్ అని అనుకుంటున్నారు. ఎన్ని కబ్జాలు! అసలు గవర్నమెంట్ ఏదన్నా అక్కడ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిందంటే ఇంత ఇస్తుంది డబ్బులు మీకు. రోడ్ ఎక్స్టెన్షన్ వచ్చింది అని అంటే సగం డబ్బులు కూడా రావు మీకు. గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఉంటుంది అంతే కదా. వాడు ఇంటూ 2 times ఇచ్చినా ఇంటూ 5 times ఇచ్చినా మార్కెట్ వాల్యూకి రీచ్ కాదు అది. అవును కదా. రిస్క్ ఉందా లేదా? సో ప్రతి దాంట్లో రిస్క్ ఉంది. కానీ అక్కడ ఎందుకు యాక్సెప్ట్ చేశారు? క్యాపిటల్ మార్కెట్స్లో ఇప్పుడు ఎవాల్వ్ అవుతున్న ఇన్వెస్ట్మెంట్స్లో ఎందుకు ఎక్స్ప్లోర్ చేయట్లేదు వాళ్ళు? వాళ్ళకి తెలియని దాన్ని కరెక్ట్ కాదని అనుకుంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన మాట తెలియదు. సో తెలుసుకుంటే చాలు, దే కెన్ టేక్ రిస్క్. ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఒక చిన్న అధ్యాయం జరిగింది. మెన్ ట్రేడర్స్, ఉమెన్ ట్రేడర్స్, మెన్ ఇన్వెస్టర్స్, ఉమెన్ ఇన్వెస్టర్స్, వీళ్ళిద్దరు కలిసి పోటీ పడితే ఉమెన్ మెన్ దాటలేడు. ద లెవెల్ ఆఫ్ మెంటల్ స్టెబిలిటీ ద ఉమెన్ హ్యావ్ మెన్కు ఉండదు. షీ కెన్ హ్యాండిల్ ఏ ప్రెషర్, మెన్ కాంట్ హ్యాండిల్ ఏ ప్రెషర్. మల్టీ డైమెన్షన్ ప్రెషర్స్ వచ్చినా ఉమెన్ హ్యాండిల్ చేయగలుగుతుంది. మల్టీ డైమెన్షన్ ప్రెషర్ మనం హ్యాండిల్ చేయలేం. మనకు ఒక ప్రాబ్లం వస్తే ఆ ఒక్క ప్రాబ్లం మీద ఫోకస్ పెడతాం, రెండో ప్రాబ్లం వస్తే కింద పడిపోతాం. సేమ్ టైంలో 2-3 ప్రాబ్లమ్స్ వస్తే వీ క్యాన్ హ్యాండిల్. బట్ ఉమెన్ కెన్ హ్యాండిల్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అట్ సేమ్ టైం. షీ కెన్ థింక్ అబౌట్ మల్టిపుల్ థింగ్స్ అట్ ద సేమ్ టైం. దే హ్యావ్ ద కెపాసిటీ, బట్ దే ఆర్ నాట్ ఎక్స్ప్లోరింగ్. నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఫస్ట్ అదే. మెన్కి ఏది ఉందో ఇప్పుడు ఉమెన్కి ఏది ఉంది, బట్ ఉమెన్ ఆర్ నాట్ ఎక్స్ప్లోరింగ్ దట్. యూ హ్యావ్ దట్ ఆప్షన్. యూ హ్యావ్ అన్ ఆప్షన్ టు రీడ్ అబౌట్ ద పర్సనల్ ఫైనాన్స్, అబౌట్ ద ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్. ఇప్పుడు మీరు చిట్టీలు కడుతున్నారు, వాళ్ళు ఉంటారా పారిపోతారా మీకు తెలియదు, రైట్? మీకు ఆ హ్యాబిట్ ఉంది. యాక్చువల్గా ఉమెన్ దగ్గర మోస్ట్ సేవింగ్స్ హ్యాబిట్ ఉంటుంది. అండ్ డూ యూ బిలీవ్ ఆర్ నాట్, ఎప్పుడు ఇల్లు సమస్యలోకి వెళ్ళినా ఒక వంటగదిలో ఉండే పోపు డబ్బా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు, రైట్? అంత సేవింగ్స్ హ్యాబిట్స్ ఉంటాయి ఉమెన్ దగ్గర. అదే పోపు డబ్బాలో పెట్టే డబ్బులు మ్యూచువల్ ఫండ్లో పెడితే ఎంత వండర్ని క్రియేట్ చేస్తుంది? రిస్క్ తీసుకోలేరు. ప్రతి ఇంట్లో ఒక పోపు డబ్బా సాల్వ్ చేసిన ప్రాబ్లం స్టోరీ ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఇంట్లో ఉండుంటుంది. 99% ఆఫ్ ద హౌసెస్ ఇది చూసే ఉంటాయి. కానీ వాళ్ళు ఆ పెట్టే ఆ పోపు డబ్బా ప్లేస్ను మారిస్తే వాళ్ళ గ్రోత్ స్టోరీయే మారిపోతుంది. మొన్న ఈ మధ్య ఒక అన్న కలిసాడు, మా పాత పరిచయం. వదిన ఏం చేస్తుందన్న అంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తుందిరా అని. ఐఎమ్ సర్ప్రైజ్డ్. డబ్బులు వస్తున్నాయని అంటే 30-35% సంపాదిస్తుందిరా పర్ యానం అని చెప్తున్నాడు. షాక్ అయ్యా నేను. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ఉమెన్. మీరు ఇంట్లో ఉండి చేయగలరు. నేను స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయమని అడ్వైజ్ చేయట్లేదు. ఇన్వెస్టింగ్ యూ హ్యావ్ ద స్కోప్. అంటే ప్రతి ఉమెన్ ట్రేడింగ్ చేయమంటారు. ఇన్వెస్టింగ్ యూ హ్యావ్ ఎ స్కోప్. ఓకే, ఇన్వెస్టింగ్కి స్కోప్ ఉంది కదా. యూ హ్యావ్ సో మెనీ ఆపర్చునిటీస్ హియర్. మీరు బాండ్స్ కొనుక్కుంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది మంత్లీ. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఇన్కమ్ విత్ యువర్ సేవింగ్స్. మీకు ఆపర్చునిటీ ఉంది. మీకు తెలియక డబ్బుల్ని పాడు చేస్తున్నారు. మీరు అనుకుంటున్నారు నేను డబ్బులు దాచిపెడుతున్నాను అని. మీ పర్సులోనో, పోపు డబ్బాలోనో, బీరువాలో, చీరల కిందనో కాదు. మీరు మీ డబ్బుల్ని అవ్వగొడుతున్నారు. ఇన్ఫ్లేషన్, డబ్బు యొక్క విలువ రోజు రోజుకి కరిగిపోతూ ఉంటుంది. ఈ రోజు 10 రూపాయలు కొనే వస్తువు వచ్చే సంవత్సరం 10 రూపాయలకి దొరకదు. అయితే వాడు రేట్ అన్న పెంచుతాడు, లేదా క్వాంటిటీ అన్న తగ్గిస్తాడు ఆ ప్యాకెట్లో. అంతే కదా. ఏదో ఒకటి జరుగుద్ది, ప్యాకెట్లో ఏదో ఒకటి చేస్తారు. అంటే ఇక్కడ మీ దగ్గర మీరు అనుకోని దాచిపెట్టే డబ్బులు మీరు దాచిపెట్టట్లేదు, అవ్వగొడుతున్నారు. మీరు దాన్ని పెంచాలి, దాచిపెట్టాలి అని అంటే యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద ప్రోడక్ట్స్. ఉమెన్ హ్యాస్ ద కెపాసిటీ. ఉమెన్ని ఎవ్వరు వెనక్కి తోసే పరిస్థితుల్లో ఇప్పుడు సమాజం లేదు. ఉమెన్ చెప్పినట్టు ఇప్పుడు మెన్ వింటున్నాడు. థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ నౌ. దట్ ఈస్ ద రియాలిటీ. నౌ ఉమెన్ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. దెన్ ఫ్యామిలీలో మెన్ అండ్ ఉమెన్ ఎప్పుడైతే ఆ గ్రోత్ మైండ్ సెట్ తోటి ఇంక్లైన్డ్ అవుతారో ఫ్యామిలీ విల్ గ్రో. అడ్డుపడకుండా యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నాకు తెలియదు కాబట్టి భయపడద్దు, తెలియదు కాకపోతే తెలుసుకోవాలి అని ఉండాలి. నాకు తెలియదు, గివ్ మీ సమ్ టైం.
నేను తెలుసుకొని దీని గురించి నీతో మాట్లాడతా అని చెప్పాలి. మీరు భయంతో మాట్లాడితే మీ కుటుంబం గ్రోత్ని మీరే కాంప్రమైజ్ చేసినట్టు. ఓకే. తెలుసుకొని మాట్లాడితే మొత్తం చదివి అప్పుడు మాట్లాడండి. మీ ఒపీనియన్ ఏది ఉంటే అదే ఫైనల్. ఓకే. సో ఫ్యామిలీలో ఇక్కడ ఎవ్వరు ఉమెన్ని వెనక పెట్టట్లేదు. ఒకప్పుడు ఉండేదేమో, అప్పట్లో కూడా లేదు. ఒక రకంగా చెప్పాలి అని అంటే బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు కాదు ఉమెన్. ఇప్పుడు మన గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్ ఉన్నారు అనుకోండి, నలుగురు ముందు గ్రాండ్ ఫాదర్ డెసిషన్ తీసుకుని గ్రాండ్ మదర్ మాట్లాడదాం నలుగురు ముందు. కానీ ఆ ముందు హాల్లోంచి రకాల బెడ్రూమ్లోకి రాగానే చెవులు కొడుకుతూ ఉండేది. చచ్చిన డెసిషన్ మార్చుకునేవాడు తాత. అప్పుడు కూడా వాళ్ళు చెప్పేవాళ్ళు దెర్ ఈజ్ అ స్కోప్. కానీ ఇప్పుడు ఓపెన్గా డిస్కషన్లో పార్టిసిపేట్ చేసే స్వేచ్ఛ దొరికింది అందరికీ. బట్ దానికి నాలెడ్జ్ తోడు చేశారు అనుకోండి, యూ విల్ విన్ ద రేస్. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చి. మోస్ట్ వెల్కమ్.